హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక టెక్నాలజీకి సంబంధించిన వీడియో ఒకటి తీసుకొచ్చాను. సాధారణంగా మన ఇళ్లలో సిస్టమ్స్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంటాయి. దీనికి ముఖ్య కారణం మదర్ బోర్డ్ అయి ఉండొచ్చు, లేదా SMPS పవర్ బాక్స్ అయి ఉండొచ్చు. మదర్ బోర్డ్ అయితే ఖచ్చితంగా కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ని పిలిపించుకుని చేసుకోవడమే మంచిది. అలా కాకుండా SMPS అయితే దీన్ని మనమే చెక్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. 600 to 700 రూపీస్ ఉంటుంది. ఒకవేళ SMPS పనిచేస్తుందో లేదో కానీ మనమే కానీ చెక్ చేసుకోగలిగితే మీరు ఆ బాక్స్ బయట నుంచి కొనుక్కొచ్చుకుని మీరే ఇంట్లో చేంజ్ చేసుకుని మీ సిస్టమ్ని మీరే రిపేర్ చేసుకోవచ్చు. అంటే ముందుగా మీ సిస్టంలో ఉండే SMPS పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి ముఖ్యంగా ప్లగ్ బాక్స్ ఉండాలి, మీ సిస్టంలో ఉండే SMPS అండ్ ఒక పవర్ కార్డు ఉండాలి. దీంతోపాటు వైర్ ముక్క ఒకటి ఉండాలి. ఒక చిన్న వైర్ ముక్క తీసుకోండి. ఈ చిన్న వైర్ ముక్క ఏంటంటే ఈ సైడ్ టూ సైడు మనకు వైర్ తీసేసి ఉండాలి. ఇప్పుడు మీకు దీన్ని ఎలా చెక్ చేయాలో మీకు చూపిస్తాను. SMPSలో మీకు ఇక్కడ ఈ పవర్ కార్డు ఉంది కదా, ఈ పవర్ కార్డులో ఇది 22 పిన్ కనెక్టర్ అనమాట. ఇది మదర్ బోర్డ్కి మనం కనెక్ట్ చేస్తాము. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్లో మనం ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా, మనకి ఈ సైడు గ్రీన్ కలర్ వైర్ ఎక్కడుందో చూసుకోవాలి. అంటే ఇక్కడ చూసుకోండి, 1 2 3 4 4th దాంట్లో గ్రీన్ ఉంది అండ్ బ్లాక్ దాని పక్కనే ఉంటుంది, బ్లాక్ కలరు. ఈ 2 కలర్స్ మనకు ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ 2 కలర్స్ ఇందులో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ మీ దగ్గర ఒక షార్ట్ చేయడానికి చిన్న వైర్ ముక్క అని చెప్పాను కదా, గ్రీన్ కలర్ దాంట్లో ఒకటి పెట్టుకోవాలి. 1 2 3 4 4th దాంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది, అందులో పెట్టుకుని నెక్స్ట్ పక్కనే బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ పిన్లో కూడా మనం ఈ వైర్ అనేది ఇన్సర్ట్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా గ్రీన్ మరియు బ్లాక్లో మనం ఇన్సర్ట్ చేసి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు పవర్ కార్డ్ చెప్పాను కదా, ఈ పవర్ కార్డుని SMPSలో ఈ పవర్ కార్డు SMPS కనెక్ట్ చేసేసాను అండ్ ఈ ప్లగ్ బాక్స్లో కూడా పెట్టాను పవర్ కార్డు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్విచ్ కానీ ఆన్ చేశానంటే ఈ SMPSలో ఉండే ఫ్యాన్ కానీ తిరిగిందంటే SMPS పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు. ఒకవేళ ఇది ఆన్ చేసినా కూడా ఇది తిరగకపోతే ఇది రిపేర్లో ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫ్యాన్ అయితే తిరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను. ఆగిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మీకు మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మీరు ఇంట్లోనే మీ సిస్టంలో ఉండే SMPS పనిచేస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చెక్ చేసినప్పుడు ఈ విధంగా కానీ పనిచేస్తున్నట్టు తిరుగుతున్నట్టు ఉంటే మీరు సిస్టంలో మదర్ బోర్డ్ కంప్లైంట్ వచ్చి మీ కంప్యూటర్ హార్డ్వేర్ని పిలిపించి చెక్ చేయించుకోండి. ఒకవేళ SMPS కానీ ఈ విధంగా స్విచ్ ఆన్ చేసినా కూడా ఈ ఫ్యాన్ కానీ తిరగకపోతే SMPS ప్రాబ్లం ఉండొచ్చు. దాన్ని తీసేసి రీప్లేస్ చేసుకోవచ్చు, మీకు బయట బజార్లో కూడా దొరుకుతుంది. సో ఈ విధంగా ఇది సింపుల్గా మీకు మీరే SMPSని ఇంట్లోనే చేంజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇది తక్కువ వోల్టేజ్ని కూడా అవుట్పుట్గా ఇస్తుంది కాబట్టి మీకు షాక్ లాంటి ప్రమాదాలు అయితే ఏమి జరగవు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ సిస్టంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే నా కింద కమెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.